6 గ్యారెంటీలు ఇచ్చేస్తాము, 6 గ్యారెంటీల గురించి మాట్లాడొద్దన్నారు, వీడియో రిలీజ్ చేశారు. మరి అలాగే అంటాడు. మరి ప్రతిపక్ష నాయకుడు కనీసం మాట్లాడకపోతే ఎవడైనా అలాగే అంటాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నోడు ఇష్టానుసారం మాట్లాడతాడు. ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తాడు? నోరు మూసుకుని కూర్చుంటే ఏం పని జరుగుతుంది? సూపర్ 6 గురించి ఏం చెప్తారు? ఎంతవరకు అమలు చేయలేదు కదా. సూపర్ 6 ఒకటి అమలు అవుతుంది కదండి. ఫస్ట్ వచ్చిన వెంటనే 1000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ పెంచారు. తర్వాత ఏమో గ్యాస్ బండ్లు 3 ఇస్తున్నారు. ఇప్పుడు ఈవేళ నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి చాలామంది ఏళం చేశారు. కొంచెం టైం పట్టింది కానీ ఈవేళ అయితే స్టార్ట్ చేశారు కదా. ఖచ్చితంగా ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ ఒకటి వస్తుంది. ఇలాగ ప్రతి ఈ ఇచ్చినటువంటి హామీని అమలు చేసే క్రమంలో ముందడుగే వేస్తుంది కూటమి ప్రభుత్వం. నాకు తెలిసినంత వరకు మీరు కూడా తెలుసు కదా, ఏం అమలు అవ్వట్లేదో ఏదని చెప్తే దాని గురించి మాట్లాడుకోవచ్చు. జగన్కి ఏపీలో జనాదరణ ఎక్కువ పెరుగుతుందని అంటున్నారు ఈ మధ్య. ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తే పెరుగుతుంది. మనం అంతా ఒకవైపు మాట్లాడకూడదు. వీళ్ళు ఎక్కడైనా సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధిలో కానీ వెనకబడితే ఖచ్చితంగా పెరుగుతుంది. అది పెరుగుతుందా లేదా అనేది కొంచెం ముందు, ఇంకా టైం, ఇంకా చాలా సమయం ఉంది. ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదు. అమరావతి ఖచ్చితంగా డెవలప్ అవుతుందండి. కుర్రోళ్ళకి కూడా అందరికీ ఉద్యోగాలు వస్తాయి. యువతకి ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బాగా సహకారం ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అమరావతి అభివృద్ధి మాత్రం జరుగుతుంది. విజన్ ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు విజన్? జరుగుతుందండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎలాగైనా ఖజానా ఖాళీ అయిపోయినటువంటి రాష్ట్రం అది. ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బలంగా సాయం చేస్తుంది కాబట్టి వేళ ఆ మాత్రమైనా నడుస్తుంది. త్వరలో అన్నీ కూడా వనరులన్నీ సమకూర్చుకుని ముందుకు ఖచ్చితంగా ముందుకు పరిగెడతానని నేను నమ్ముతున్నాను. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. నెక్స్ట్ పేరుని అరెస్ట్ అంటున్నారు. దాని మీద అభిప్రాయం? రెడ్ బుక్ రాజ్యాంగం ఏముందండి? ఎవడైనా నిజంగా అన్యాయం చేస్తే ప్రజలు కళ్ళు మూసుకోరండి. ఇప్పుడు ప్రజలు అమాయకులు ఏం కాదు. ఓట్లేసేవాడు అమాయకుడని అనుకుంటారు అందరూ. ఎవడైనా కానీ అది కూటమి ప్రభుత్వం అయినా జగన్ ప్రభుత్వం అయినా ఎవడైతే అన్యాయం చేస్తున్నాడో ప్రతి ఒక్కటి నిశ్చితంగా గమనిస్తారు. ఖచ్చితంగా ఎవడైనా కానీ తప్పు చేస్తే కూటమి ప్రభుత్వమే కాదు, జగన్ ప్రభుత్వమే కాను, ఎవరైనా కానీ కావాలని మనుషుల్ని ఇబ్బంది పెట్టి, మంచోళ్ళని ఇబ్బంది పెట్టి కావాలని ఎవరు చేసినా రేపొద్దున వాళ్ళైనా అనుభవిస్తారు, ఈవేళ వీళ్ళైనా అనుభవిస్తారు. సాక్షి జర్నలిస్ట్ హైకోర్టు కూడా పోలీసులు మొట్టిగా వేసిందండి. కాకపోతే ఏంటంటే ఏదైనా సరే ఒక జర్నలిజం చేసేటప్పుడు ఒక సమాజానికి ఒక మంచి సూచన చేసేటటువంటి జర్నలిస్ట్ ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఏదైనా తప్పు జరిగినప్పుడు తప్పు అందే స్పాట్ ఖండించాలి. ఖండించినటువంటి వ్యక్తి కూడా ఇప్పుడు తప్పు చేసినట్టు కాదు, తప్పును సమర్థించినట్టు కూడా శిక్షార్హుడే. ఖచ్చితంగా ఆయన చేసిన తప్పు కాదు కానీ దాన్ని ఖండించకపోవడం తప్పు కాబట్టి ఆయన ఈవేళ జైల్లో ఉన్నాడు. అంటే మీ ఇష్టాన్ని రీతిగానేమో మీరు ఏమంటారు దాన్ని, మాట్లాడింది ఆయన కాదు కానీ మాట్లాడిచ్చింది ఆయనే కదా. ఇప్పుడు ఆయన అడిగింది ఆయనే కదా. అడిగిన దానికి అలా అనకూడదని ఒక మాట అనాలి కదా. ఎప్పుడో వెనకాల చాటు మార్గునే తెర మార్గునే లేకపోతే దొంగతనంగా ఖండిస్తే సరిపోదు. ఎప్పుడైతే సంఘటన జరిగిందో, ఎప్పుడైతే డిబేట్ జరిగిందో ఆ డిబేట్లోనే అలా అనకూడదండి అని అనవలసిన బాధ్యత ఉంది అతనికి. ఇష్టాంరీతిగా ఏమన్నా మీరమ్మ కెమెరాలో పెట్టేసి మా చేత తిట్టించేస్తే అది కరెక్ట్ కాదని మీరు కూడా చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. లేకపోతే రేపు శిక్షార్హులు మీరు కూడా. రీసెంట్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులు పలకరించడానికి వెళ్ళారు కదా, అయితే అక్కడ పోలీసుల పైన అలానే టీడీపీ శ్రేణుల పైన దాడి చేయించారన్నట్టు వార్తలు వస్తున్నాయి. అక్కడ రౌడీని పెట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటం చాలా తక్కువ చేస్తున్నాడు. పొగాకు రైతులు, ఆ రైతులు, ఈ రైతులను నిజంగా చేయాల్సిన పోరాటం ఇంకా చాలా ఉంది. కూటమి ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి అకుంఠిత పోరాటం చేయాలి, చాలా గట్టిగా చేయాలి. చేయట్లేదు, ఇంకా జనాల్లోకి రావట్లేదు. ఆయన వెనకబడే ఉన్నాడు. ఇంకా వీళ్ళు ఇచ్చిన పథకాలు 3 రన్నింగ్కి వచ్చాయి వేళకి, ఇంకా 3 ఇవ్వాల్సింది ఉంది. దాని మీద పోరాటం చేయాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలా, పేదల పక్షాన్ని నిలబడాలా, పోరాడాలా. ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలయ్యే వరకు శ్రమించాలా. ఆయన మాత్రం పోరాటంలో వెనకబడి ఉన్నాడని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి అలాగే అంటాడు. మరి ప్రతిపక్ష నాయకుడు కనీసం మాట్లాడకపోతే ఎవడైనా అలాగే అంటాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నవాడు ఇష్టానుసారం మాట్లాడతాడు. ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తాడు? నోరు మూసుకుని కూర్చుంటే ఏం పని జరుగుతుంది? ఆయన మాట్లాడాలి కదా. ఏమి ఇచ్చారో బాబు అని అడగాలి కదా. ఏం అడగకుండా పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి రోడ్ల మీద తిరగడం కాదు, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. ఎవడు మాట్లాడతాడు? జనాలను కంట్లోనే కానీ చెవుల్లో కానీ ఏమైనా పెట్టుకుంటారేంటి? ఎవడైనా అన్యాయంగా ఒక నాయకుడిని తప్పు చేయని నాయకుడిని ఏదన్నా అన్యాయంగా కేసు పెడితే రేపొద్దున జనాలు వాడికి ఖచ్చితంగా గట్టి తీర్పు ఇస్తారు. రేపొద్దున చంద్రబాబు నాయుడు కానీ ఇస్తారు. ఇప్పుడు జరిగేటటువంటి అభివృద్ధిలో
పేదల పక్షాన్ని ఏమన్నా న్యాయం జరుగుతుందా లేదా అని ఆలోచిస్తాడు ఎవడైనా ప్రతిపక్ష నాయకుడు. ఆలోచించే క్రమంలో ఏమాత్రం తప్పు చేసి దౌర్జన్యంగా అధికారం ఉందని తల పొగరెక్కేసి కొట్టుకుంటే చంద్రబాబు నాయుడు అయినా రేపు దించి కూర్చోబెడతారు. అది మాత్రం గ్యారంటీగా జరుగుతుంది. కాబట్టి నువ్వు వెళ్ళి ప్రశ్నించు, తర్వాత మేము చూస్తుంటాం, మనం చూస్తుంటాం. చూసిన తర్వాత తీర్పు మనమే ఇస్తాం కదా, మన తీర్పుతోనే కదా వాళ్ళ జీవితాలు, కాదంటారా? మనం తీర్పిస్తేనే వాళ్ళ జీవితాలు. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా మన మీద ఆధారపడాల్సిందే. ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా మనం చూస్తూనే ఉంటాం, వాడికి తగిన శాస్తి చేస్తూనే ఉంటాం. రీసెంట్గా ఇప్పుడు అమరావతి వాసులపైన వేసులు ఉన్నారు అన్నట్లు ఇప్పుడు సాక్షి ఛానల్లో టెలికాస్ట్ అయింది. అయితే దానికి సంబంధించిన యాజమాన్యం ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, భారతిరెడ్డి గారు కావచ్చు, సో వీళ్ళకంటే కూడా షర్మిల గారే బెటర్ అన్నట్టు ట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు ఆయన తెలివి తక్కువగా ఒక మాట చేశాడు, కప్పుకొని నోటు తుత్తుకుందా అనేసాడు. అది ఖండించాల్సింది పోయి వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. కానీ కాకపోతే వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడలేదు, అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడతారు. ఖచ్చితంగా ఆ మాట అనడం 100% తప్పు. వేసల రాజధానిగా మారిపోయిందని అలాంటి వ్యక్తి కృష్ణరాజా అని పేరు, వాడు మాత్రం చాలా చండాలంగా మాట్లాడాడు. అది మాత్రం 100% తప్పు. దాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అనుంటే బాగుండేది, అలా అనకుండా ఉండాలి. ఎందుకంటే అలా అనకూడదని చెప్పి ఒక మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చిన. ఎలా అనిపిస్తుంది ఏపీలో 1 year పరిపాలన? బాగుందండి, మరీ అద్భుతంగా ఉందని చెప్పలేం కానీ బాగుంది. ఎందుకంటే రాజకీయంగా ఆలోచించిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆలోచించవలసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన సంక్షేమ పథకాల పేరుతో ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చారు. కొంతమంది కడుపు నిండినోడికి ఇచ్చారు, కడుపు నిండినోడికి. కాబట్టి ఆయన సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని వదిలేశాడు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలలో వెళ్ళాలని కొంచెం డిలే అవుతున్న మాట వాస్తవమే. కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరం దాటిన తర్వాత ప్రతి సంక్షేమ పథకం అమలవుతుంది, అభివృద్ధి జరుగుతుంది, ఫ్యాక్టరీలు వస్తాయి, ఐటీ కంపెనీలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు కూడా వస్తాయి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. ఎవరి సంగతైనా నేను పక్కన పెట్టండి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ముందడుగు వేస్తుంది. ఓకే, రీసెంట్గా రోజా గారు ప్రెస్ మీట్లో గతంలో ఎలా ఉండదు, ఈసారి జగన్ పరిపాలన వేరేలా ఉండిద్ది అన్నారు. దాని మీద ఎలా ఉంటుందంట అంటే ఇంకా అడ్వాన్స్ చేసి అందరం చంపేస్తారేంటిది? వీళ్ళు చంపేస్తున్నట్టు బెదిరిస్తున్నారు కానీ అందరినీ ఏం పీకేది ఏముండదండి. ఎందుకంటే దుర్మార్గుడు ఎప్పుడైనా సరే శిక్ష అనుభవించడం తప్పదు. వీళ్ళు చేసినా వాళ్ళు చేసినా. అప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు దుర్మార్గంగా చాలా దుర్మార్గాలు చేశారు, భయభ్రాంతులకు గురి చేశారు, ఇష్టానురీతిగా మాట్లాడి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని కూడా నీచాతి నీచంగా దూషించిన దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, వాళ్ళ యజమాని జగన్మోహన్ రెడ్డి. అసలు ఒక సీఎం స్థాయిలో ఉండి ఒక స్కూల్లో మీటింగ్ జరిగేటప్పుడు కూడా పిల్లల గురించి మాట్లాడాడంటే అతని అవగాహన రాహిత్యం ఎంత గొప్పదో, ఆయన తెలివి తక్కువతనం ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ అలా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ అబ్బాయి లోకేష్ కానీ వీళ్ళందరూ సమన్వయం చేసుకుని ప్రభుత్వాన్ని కొంచెం నెమ్మదిగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఖచ్చితంగా ఫ్యూచర్లో బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్.